there are 33,151 army men. If they want to form a square, how many army men will be remaining? Right? 33,151 మంది రైట్ స్క్వేర్గా ఫామ్ అవ్వాలి. స్క్వేర్గా ఫామ్ అవ్వాలి అని అంటే రైట్ ఎంతమంది సైనికులను మిగిలి ఉంచాలి? ఇప్పుడే మనం అడిషన్ రిలేటెడ్ చేసాం. ఒకటి యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి, మిగిలి ఉండాలి అంటే దీని నుంచి ఇది తీసేస్తే ఆన్సర్ ఏం కావాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ దీని నుంచి తీసేస్తే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. కొంచెం హై లెవెల్ డిస్కస్ చేయాలంటే పెట్టుకోండి సార్, బంపర్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చూడంగానే మీరు భయపడతారు. 100లో 99 మంది క్వశ్చన్ దగ్గరికి కూడా వెళ్ళరు. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్లు వైలు ఎక్కడ భయపడతారో, మనకు ఆ ఎక్స్లు వైలు అంటేనే మన స్కూల్లో ఆల్జీబ్రా అంటేనే భయం సార్. ఇది చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1432. మీరు బేసిక్ని అబ్సల్యూట్ ఫండమెంటల్స్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. దాని నుంచి ఈ క్వశ్చన్ చూడంగానే మీకు ఏమేమి అనిపిస్తుంది, ఏమేమి కనబడుతున్నాయి మీకు? ఇది ఎక్స్ స్క్వేర్ కనబడుతుంది, ఇది వై స్క్వేర్ కనబడుతుంది. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? అది వర్గమా? వర్గమే కదా. ఒక నంబర్ని అదే నంబర్ తోటి లబ్ధం చేస్తే అది వర్గమేనా? ఎస్. ఇది వర్గము, ఇది వర్గము. ఎస్ ఆర్ నో? రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత కనబడుతుంది? 2. రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 2 కనబడుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. ఇది వర్గము, ఇది వర్గము. ఈ వర్గానికి ముందు ఎంత కనబడుతుంది? 5. అంటే ఈ వర్గాన్ని నేను 5 తోటి లబ్ధం చేశాను. ఒక నంబర్ని 5 తోటి లబ్ధం చేస్తే యూనిట్ డిజిట్ ఏమేమి రావచ్చు? 5 2ల 10 0, 5 3ల 15 5, 5 4ల 20 0, 5 5ల 25 5. ఏదైనా నంబర్ని 5 తోటి లబ్ధం చేస్తే నాకు యూనిట్ డిజిట్ ఏం రావచ్చు? 0 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు. దీని నుంచి ఇది 0 తీసేస్తే 2, అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత కావచ్చు? 2. 2 మైనస్ 0 ఈజ్ 2. ఎస్ ఆర్ నో? దీని నుంచి 5 తీసేస్తే 2, 5 రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? 5 + 2 7. అంటే ఎక్స్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఏంటి? 7. ఎక్స్ స్క్వేర్ ఏమో వర్గము, వర్గములో యూనిట్ డిజిట్ 2 7 ఉంటుందా? వర్గములో యూనిట్ డిజిట్ 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. కానీ 2 ఉంది, 7 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎక్స్ అండ్ వైకి ఒక్క వాల్యూ కూడా తీసుకోవడం కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1432. క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 తోటి ఎండ్ అవుతుంది, అది ఫస్ట్ నా రూట్ కాస్. ఇది 5 తోటి లబ్ధం అవుతుంది. ఏదైనా సహజ సంఖ్యను 5 తోటి లబ్ధం చేస్తే యూనిట్ డిజిట్ 0, యూనిట్ డిజిట్ 5. అంటే ఇది యూనిట్ డిజిట్ 0 కావచ్చు, 5 కావచ్చు. ఏ యూనిట్ డిజిట్ నుంచి 0 తీసేళ్తే 2 వస్తుంది? 2 మైనస్ 0 ఈజ్ 2, 7 మైనస్ 5 ఈజ్ 2. యూనిట్ డిజిట్ 2 7. వర్గానికి ఎప్పుడూ 2 7 ఉండదు. డెఫినెట్గా మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ మీ ఎగ్జామినేషన్. అన్ని ఎగ్జామ్ లెవెల్ స్టాండర్డ్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. దయచేసి రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1432. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1432. రాసేటప్పుడు పెన్ను మైండ్ 2 ప్యారలల్గా మూవ్ అవ్వాలి. ఎందుకు రాస్తున్నారనేది మైండ్ హ్యాండ్కి సిగ్నల్ ఇవ్వాలి. మీరు రాసుకున్న నోట్సే మీకు బెస్ట్ నోట్స్ సార్. లర్నింగ్కి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ క్రియేటెడ్ నోట్స్. నథింగ్ కెన్ బీట్ ద నోట్స్ విచ్ యూ క్రియేటెడ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈజ్
1432. ఒకసారి అన్ని ప్రాబ్లమ్స్ చూడండి. నేను అన్ని పాయింట్స్ని రివైజ్ చేస్తాను. క్లాసులో మీరు ఫిజికల్ క్లాస్ వింటారు, ఇంటికి వెళ్ళంగానే ఆ రికార్డింగ్ వింటారు, క్లాస్ రూమ్ షీట్ క్వశ్చన్లు సాల్వ్ చేస్తారు, క్లాస్ అయిపోగానే డిపిపి సాల్వ్ చేస్తారు. సింపుల్ మోడల్ టు మేక్ యూ లెర్న్ ఎవ్రీ కాన్సెప్ట్. నౌ ఒకసారి అన్ని కాన్సెప్ట్లు చూడండి. వర్గానికి సంబంధించి నేనేమేం డిస్కస్ చేశాను, ఫస్ట్ నుంచి రండి. వర్గం అంటే ఏంటి? ఒక సహజ సంఖ్యను చూడంగానే వర్గమని ఎలా చెప్తాము? యూనిట్ డిజిట్ 2 ఉండకూడదు, 3 ఉండకూడదు, 7 ఉండకూడదు, 8 ఉండకూడదు. దాని డిజిటల్ సమ్ 1, 4, 7, 9 అయ్యి ఉండాలి. దాని తర్వాత ఆ నంబర్ ఒక నంబర్ వర్గం అవుతే 4 తోటి భాగింపబడాలి, లేకపోతే శేషము 1 రావాలి. 2 వచ్చినా 3 వచ్చినా అది వర్గము కాదు. పర్ఫెక్ట్ నంబర్కి యూనిట్ డిజిట్ 6 ఉంటే టెన్స్ ప్లేస్ ఏముండాలి? ఆడ్ నంబర్ ఉండాలి. టెన్స్ ప్లేస్ కనుక ఈవెన్ నంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 6 కాకుండా మిగతా రాయండి. 2, 3, 7, 8ని కొట్టేయండి.